ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా, వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు. అస్మిత, అత్తయ్య అత్తయ్య, ఏంటమ్మా వాళ్ళు ఎందుకలా బంద్ చేసావు? పైన శౌర్య స్నానానికి వెళ్ళినట్టున్నాడు. నీళ్లు రావట్లేదని కేకలేస్తున్నాడమ్మా. ఆ కేకలు వినాలని ఈ వాల్ ఇలా బంద్ చేశాను అత్తయ్య. ఆ వాల్వ్ తిప్పు. అయ్యో అత్తయ్య, మీ అబ్బాయిని నా వైపు తిప్పుకోవాలని దీన్ని ఇలా తిప్పి పెట్టాను. మళ్ళీ మీరేమో అలా తిప్పమంటున్నారు. ఆయన నా వైపు ఎలా తిరుగుతారు చెప్పండి? కరెక్టే కాని ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటమ్మా? అమ్మా అమ్మా, వాటర్ తీసుకురా. సరేరా, తెస్తున్నా. పర్ఫెక్ట్. నీళ్లు తెమ్మని మీకు చెప్పాడా? ఆ తీసుకొని నేను వెళ్తానత్తయ్యా. ఆహా, ఈ అస్మిత టాలెంట్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీ అబ్బాయికి. అర్థమైందమ్మా. బకెట్తో వెళ్ళి వాణ్ణి బుట్టలో కాదు బకెట్లో పడేస్తావు, అంతేగా? కరెక్ట్ గా గెస్ చేశారు అత్తయ్య. కనిపించరు గాని మీలో చాలా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అలాగే నీకు ఆల్ ది బెస్ట్ అస్మిత. థ్యాంక్ యూ అత్తయ్య. వెళ్ళు వెళ్ళు, లేట్ అయిపోతుంది. హేయ్ హేయ్, ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీళ్లు. నేను మా అమ్మ నీళ్లు తెమ్మన్నాను, నిన్ను కాదు. నేను మా ఆయన కోసమే నీళ్లు తెచ్చాను. ఆయన ఎవరు? ఎక్కువ అతి చేయకు, నువ్వు బయటికి వెళ్ళు. అయినా నీళ్లు తెస్తే బయట నుంచి అందివ్వాలి, ఇలా లోపలికి వచ్చేకూడదు. ముందు వెళ్ళు. పర్లేదు భర్త గారు. భర్త స్నానం చేసేటప్పుడు భార్య లోపలికొస్తే తప్పే లేదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వెళ్తావా లేదా? మీకు స్నానం చేయించే వెళ్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? ముందు డోర్. అయ్యో, ఏంటి హస్బెండ్ గారు ఎప్పుడు చిరుబురులేనా? పాపం, మీకు యాక్సిడెంట్ ఇంటికొచ్చి ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు కదా. అందుకే మానవత్వంతో లోపలికొస్తే మనుషులా కూడా చూడవేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.